రేపు ఆదివారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఒక్క కోడిగుడ్డుతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి, అలాగే మీకు అంటే అప్పుల సమస్యలు కానీ, ఆర్థికంగా కష్టాలు ఏదన్నా ఉన్నా, మీకు మానసిక పరిస్థితి ఏదన్నా బాగోకపోయినా, లేదా అనారోగ్య స్థితి ఏదన్నా బాగోకపోయినా, ఇలా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కొంతమందికి పిల్లల మీద చెడు దృష్టి ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది. ఏంటంటే జనం అస్సలు పట్టించుకొని విషయం అండి. మనకెవరు దృష్టి పెడతారులే, మన మీద ఎవరు చూపులు ఉంటాయిలే, మన మీద పడి కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారా, మనం ఏమన్నా సుఖపడుతున్నామా అని చెప్పేసి పట్టించుకోరనమాట. కానీ మీ మీద నరదృష్టి, చెడు దృష్టి అనేవి ఉండటం వల్లనే మీకు ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. అవి మీరు పెద్దగా గమనించరనమాట. కాబట్టి మీరేంటంటే ఈ ఆదివారం రోజున చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఇంటికాడ ఉంటారు కాబట్టి ఈ కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది ఆదివారానికి సరిసమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క సమస్యల నుంచి బయటపడండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. రేపు ఆదివారం కాబట్టి అంటే మీరు నాన్ వెజ్ తినకూడదు అని ఇలాంటివైతే ఏమీ లేదండి. కోడిగుడ్డుతో పరిహారం చేస్తున్నారు కాబట్టి కోడిగుడ్డు ఒక్కటి తినకుండా ఉంటే సరిపోయిద్ది. మీరు మామూలుగా కావాలంటే చికెను, మటను, ఫిష్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా, ఏవో ఒకటి అలా మిగిలినవి ఏవైనా తినొచ్చు. కాకపోతే ఆ కోడిగుడ్డు ఒక్కటి తినమాకండి. అంటే ఎవరికైతే ఈ పరిహారం అయితే చేస్తారో, ఎవరి కోసమైతే పిల్లల కోసం చేస్తే పిల్లలు, లేదా పెద్దల కోసమైతే పెద్దలు వారొక్కరు కోడిగుడ్డు తినకుండా ఉంటే సరిపోతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఒక్క ₹5 పెట్టుకుంటే మనకున్నటువంటి సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడవచ్చు అనమాట. కాబట్టి కోడిగుడ్డేలే అని చెప్పేసేసి అనుకోవద్దు. కోడిగుడ్డు ఆరోగ్యపరంగా ఎంత పుష్టిగా బలంగా ఉంటుందో తింటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. శరీరానికి మంచిగా శక్తి వస్తుంది. కోడిగుడ్డులో మంచిగా ప్రోటీన్ ఉంటుంది. కోడిగుడ్డు చాలా చాలా బలమైందనమాట. కాబట్టి శరీరానికి మనకి ఎంత బలాన్ని ఇస్తుందో అలాగే పరిహార పరంగా కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి ఒకే ఒక్క కోడిగుడ్డు చాలు మీ యొక్క సమస్యల నుంచి చిటికలో బయటపడవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే ఈ పరిహారం రేపు సాయంత్రం సంధ్యా సమయం నుంచి చేసుకోండి. అంటే 6 గంటల నుంచి చీకటి పడ్డాక ఈ పరిహారం చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు సిద్ధిస్తుంది. పగలే చెయ్యాలి అని దీనికి రూల్ ఏమీ లేదండి. చెయ్యాల్సింది సాయంత్రమేనమాట. ఎందుకంటే పగలంతా కూడా ఆదివారం కాబట్టి కాస్త పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో కాస్త ప్రశాంతంగా కూర్చుంటారు. ఇష్టమైనవి వండుకోవటము, తినటము, కాస్త సరదాగా మాట్లాడుకోవటము, ప్రేమగా గడపటము, ఏదన్నా బయటికి వెళ్ళటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందులో మనకు చెడు గ్రహాలు కూడా తిరిగే సమయం ఏంటంటే చీకటి పడ్డాకే చెడు అనేది ఎక్కువగా సంచరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి చెడును తీసేసుకోవటానికి సాయంత్రం సమయం అనేది మనకు సరి సమానమైనటువంటి సమయం అనమాట. మీరు ఉదయాన్న మీ పనులు మీరు చక్కగా చేసేసుకోండి. మీకు ఇష్టమైనటువంటి ఆహారం అంటే కోడిగుడ్డు ఒక్కటి మాత్రం తినకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే మీ ఇష్టమైనవి తినేసేసేయండి. ఇక సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డు తీసుకోండి. అంటే మీరు సంపాదన పరంగా, ఇంటి పరంగా కలిసి రావటంలో ఇంటి మీద దృష్టి ఉంది, లేదా పిల్లల మీద ఏంటంటే ఎప్పుడూ కూడా నలుగురు చూపులు ఏడుస్తూ ఉంటారు. మీ పిల్లలు బాగున్నారమ్మా, మీ పిల్లలు చక్కగా ఉన్నారు, మీ పిల్లలు అలా చదువుతున్నారా, లేకపోతే పెళ్లి సంబంధాలు కుదిరినయా, ఉద్యోగం వచ్చిందా, అది కొన్నారంటగా, ఇది తెచ్చుకున్నారంటగా, అదని ఇదని ఏంటంటే వాళ్ళ ఇళ్లలో విషయాలు వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపటికి మన మీద చూపు, మన మీద దృష్టి, మనం ఎక్కడ బాగుపడుతున్నామో, మనమేం తెచ్చుకుంటున్నామో, మనమేం తింటున్నామో, మనమేం కట్టుకున్నామా అని ఎంతసేపటికి ఏంటంటే జనాల చూపులు ఏంటంటే వాళ్ళ విషయాల మీద ఉండదు. ఎంతసేపటికి ఎదురుగా ఉండే వాళ్ళ మీద ఇలా పడి ఏడుస్తూ ఉంటారనమాట. జనానికి ఏంటంటే కాస్తంత శుభ్రంగా ఉంటున్నామంటే అస్సలు చూడలేకుండా ఉంటున్నారండి జనం అనేవాళ్ళు. అంతగా ఏంటంటే పైకి నవ్వులే, అదంతా కూడా పెదాల మీద నవ్వులు అనమాట. మనసులో ఏంటంటే ఎప్పుడు వీళ్ళు ఇదైపోతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి దృష్టి వల్ల ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, సమస్యలు రావటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, ఇంటి పరంగా కలిసి రాపోవటం, సంపాదన అంతా కూడా నీటికిలాగా ఖర్చు అయిపోవటము, అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావటము, ఇల్లంతా కూడా అల్లకల్లోలంగా అంత గొడవలుగా ఉంటుందన్నమాట. కాసేపు కూడా మనశ్శాంతి అనేది లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమందో ఉన్నారండి. కాబట్టి అలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడాలి అనంటే చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది సిద్ధిస్తుంది. మీరు నమ్మకంగా ప్రశాంతంగా చేసుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం కొన్ని క్షణాల్లోనే వస్తుంది.
కోడిగుడ్డు వచ్చేటప్పటికి తెలుపు రంగులో ఉంటుంది. అలాగే లోపల పసుపు పచ్చ సొన అనేది ఉంటుందన్నమాట. అంటే దీనికి తెలుపు రంగు కానివ్వండి, పసుపు అంటే తెలుపు పసుపు ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేయటానికి ఈ 2 రంగులు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయన్నమాట. తెలుపు ఏంటంటే మనం సంతోషంగా మనశ్శాంతిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పసుపు మన జీవితంలో శుభం జరగటానికి, ఇలా ఏంటంటే ఆ కోడిగుడ్డు అంతా కూడా చెడును గ్రహించేసి మనకి మంచిని ఇవ్వటానికి బాగా పనిచేస్తుందన్నమాట. మీరు పిల్లల కోసం తీయాలనుకుంటే, మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, చెరొక కోడిగుడ్డు 2 గుడ్లు తీసేసుకొని ఈ పరిహారం చేసేసుకోండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే, మన బిడ్డలు మనకి ఎక్కువే కదండి, వాళ్ళ కోసమే కదా ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి ఇంత చేసేది. కాబట్టి పిల్లల్ని అంటే ఎంత కష్టపడి చదివించుకున్నామా, ఎంత కష్టపడి తిండి పెడుతున్నామా, ఇవే కాకుండా వీటితో పాటుగా దిష్టి కూడా తీసేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనం చేసే పనికి అన్ని పనులు కూడా వాళ్ళు సంతోషంగా అనుభవించగలుగుతారనమాట. లేకపోతే ఏంటంటే జనాల చూపులు పడి పిల్లలు అంటే రకరకాలుగా భయాలు, జ్వరాలని, అవని ఇవని అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు భయపడిపోతారు, మాట వినరు, అంటే తల్లిదండ్రులను గౌరవించరు, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఎదురు మాట్లాడుతూ ఉంటారు, ఏం చేశావు, నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎంత తల్లడిల్లిపోయిద్దో మనం అర్థం చేసుకోగలుగుతామండి. కాబట్టి మా పిల్లలు మాతో ప్రేమగా ఉండాలి, మా మాట వినాలి అని చెప్పి మీ పిల్లలకైనా చేసుకోవచ్చు, మీ భర్త కోసమైనా చేయొచ్చు, మీకైనా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎందుకంటే ఇంటి ఇల్లాలు ముఖ్యం, ఇంటి ఇల్లాలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందన్నమాట. అలాగే కుటుంబానికి మగవాడు అంటే భర్త ముఖ్యం, భర్త సంపాదించకపోతే కుటుంబం జరగదు. పిల్లలు జీవితానికి అర్థాలు పిల్లలు, అలా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం పెద్దవాళ్ళని తట్టుకోలేమన్నమాట. కాబట్టి అందరూ ముఖ్యమే. కాబట్టి మీరు చక్కగా ఈ ఒక వారం ఒకరికి అలా చేసుకోవచ్చు. లేదా పిల్లలు 2 ఉన్నారు అనుకోండి, 2 కోడిగుడ్లు తీసేసుకొని చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక్కడ చూపించినట్లుగా కోడిగుడ్ల మీద ఏంటంటే 2 ఇంటూ మార్క్స్ వెయ్యాలి. మీరేంటంటే బ్లాక్ స్కెచ్తో కానివ్వండి, లేదా కాటుకతో కానివ్వండి, లేదా బొగ్గుతో కానివ్వండి, ఇలాగ ఇంటూ మార్కులు వేయాలి. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి చెరొక గుడ్డు తీసుకోండి. మామూలుగా ఎవరికైనా ఇంట్లో 2 పిల్లలు ఎక్కువగా ఉంటూ ఉంటారు కదా, కాబట్టి ఇక్కడ 2 కోడిగుడ్లు అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ 2 కోడిగుడ్ల మీద కాటుకతో కానివ్వండి, లేదా బొగ్గుతో కానివ్వండి, ఏమీ లేదనుకోండి బ్లాక్ స్కెచ్తోనైనా సరే ఇలా ఇంటూ మార్కులు గీసేసి మీ పిల్లలిద్దరిని సాయంత్రం సంధ్యా సమయంలో కూర్చోబెట్టేసి ఈ పరిహారం చేసిన తర్వాత స్నానం చేయించండి, అప్పుడు బాగుంటుంది. కూర్చోబెట్టి ఉత్తరముఖంగా కూర్చోబెట్టి ఇద్దరికి ఎడమ చేత్తో దిష్టి తీసేసేయండి. దిష్టి తీసేసేటప్పుడు చెప్పుకోండి, చెడు పోవాలి, నరదృష్టి పోవాలి, మా పిల్లలు బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, మా మాట వినాలి, బాగా చదవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వు దేవుడా. అలాగే మా ఇంటి పరంగా ఏదైనా చెడు ఉందనుకోండి, ఇంటి గుమ్మం ముందల నుంచొని అలాగే చేసేసి ఒక గుడ్డు పెట్టి తిప్పేసేసేయండి, సరిపోతుందన్నమాట. అలా ఇంటి గుమ్మం ముందైనా ఇంటి కోసం అయితే తీసేయొచ్చు, లేదా పిల్లల కోసం అనుకోండి అలా తీసేయొచ్చు. మనిషికి ఇప్పుడు మీకోసం అనుకోండి ఒక గుడ్డు తీసుకొని మీరు చేసుకోండి, అట్లా సరిపోతుందన్నమాట. 2 పిల్లలు ఉంటే 2 తీసుకోండి, ఒకళ్ళ కోసం అనుకోండి ఒకటే తీసుకోండి. ఇంటికి తీయాలనుకోండి గుమ్మం ముందల నుంచొని ఒక గుడ్డును తీసుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఆ నరదృష్టి అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. జనాల చూపులు అనేవి ఎంత ఏడ్చినా చేసినా మనల్ని తాకకుండా ఉంటాయన్నమాట. కాబట్టి అలా తీసేసి ఆ కోడిగుడ్డుని మీరేం చేస్తారంటే తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని చోట కానివ్వండి, ఏదైనా చెట్లు మొదట్లో కానివ్వండి, లేదా ఏదైనా పారే నీళ్ళ కాడ అంటే ఏదైనా పంపు కాడ కానివ్వండి, బావి కాడ కానివ్వండి, అలా వదిలేసి రండి. అంతేగాని దాన్ని పగలగొట్టొద్దు, అలా వదిలేసి రండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి. తర్వాత పిల్లల్ని వెళ్ళి స్నానం చేసేసేయమనండి. ఇక తర్వాత నుంచి మీకు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి. అలా చేయటం వలన ఏంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు, అలాగే మీ బిడ్డల మీద ఉన్నటువంటి నరదృష్టి, మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా గుడ్డు అనేది గ్రహించిద్ది అనమాట. గుడ్డుకి ఏంటంటే జీవశక్తి ఉంటుంది. ఆ జీవశక్తి మొత్తం కూడా ఏంటంటే చెడును లాగేసిద్ది అనమాట, మనకు మంచిని ఇస్తుంది. ఈ కోడిగుడ్డు పరిహారం ఎంతో శక్తివంతమైందని మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగిందండి. కాబట్టి చక్కగా ఒక 5 రూపాయలు పెట్టి తీసేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొన్ని క్షణాల్లోనే మార్పులు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట.
పిల్లలు అప్పుడు దాకా డల్గా ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉండటం, సంపాదనలో మార్పులు రావటం, చేతికి ధనం అందటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆదివారానికి సరిసమానమైన పరిహారం ఈ కోడిగుడ్డు పరిహారంతో ఇలా చేసేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీరేంటంటే చక్కగా ఉదయాన్నే సూర్యుడికి కూడా, రేపు ఆదివారం కాబట్టి సూర్య భగవానుడికి కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని, అంటే సూర్యుడు మనకు కనిపించే దైవం కాబట్టి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం వలన మనలో అంటే గురుబలము అలాగే తేజస్సు అనేది పెరుగుతూ ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా అలా చేసేసుకోండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకు మనోవాంఛ అనేది ఫలిస్తుందన్నమాట. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.